పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఎమర్జెన్సీ విధించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారు పీఓకే ప్రధాని చౌదరి అన్వరుల్లా హక్. సో 2 నెలల పాటుగా సరిపడా అత్యవసర సామాగ్రిని నిల్వ ఉంచుకోవాల్సిందిగా అక్కడ ప్రజలకి అక్కడి భద్రతా బలగాలకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉంచుకోవాలని ఆయన స్థానిక సూచన జారీ చేశారు. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇప్పటికే 1000కి పైగా మదర్సాలు ఖాళీ అయ్యాయి. ఇప్పటికే బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు. నీలం వ్యాలీతో పాటుగా ఎల్ఓసి వెంటటువంటి పర్యాటకుల ప్రాంతాల మొత్తాన్ని కూడా నిషేధించారు. మే నెల మొత్తం కూడా కరాచీ, లాహోర్, గగనతలంపై నుంచి విమానాల రాకపోకలను కూడా నిషేధం విధించారు. ఈ మేరకి పాక్ మీడియాలో కథనాలు ప్రచారమయ్యాయి. సో పీఓకే సంబంధించిన ప్రధాని చౌదరి అన్వరుల్లా హక్ ఆయన ఆదేశాల మేరకి 2 నెలల పాటుగా అంటే సుమారుగా ఒక 2 నెలల పాటుగా అంటే మే, జూన్ 2 నెలలు కూడా పూర్తిగా ముందస్తుగా అన్ని రకాల సామాగ్రి నిల్వ ఉంచుకోండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ యుద్ధానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా వారు సిద్ధంగా ఉన్నారు. భారత్ దెబ్బ కొడితే ఎలా ఉంటుందనేది వాళ్ళకు రుచి తెలుసు కాబట్టి అన్ని రకాలుగా వారు సంసిద్ధంగా ముందస్తుగా ఏర్పాట్లుగా చేసుకున్నట్టు అర్థమవుతోంది. పీఓకేలో ఎమర్జెన్సీ తలపిస్తోంది. కీలక ప్రకటన ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ చేసినటువంటి నిర్ణయం మేరకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో మొత్తం కూడా ఎమర్జెన్సీ కొనసాగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ ఆనవాళ్లు కనబడుతున్నాయి. సో అందుబాటులో ఉంచుకోవాలని ఆయన చెప్పిన నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఒక్కసారి అలర్ట్ అయ్యారు. ఇక పర్యాటక ప్రాంతాల మొత్తం కూడా నిషేధం విధించారు. మరోవైపుగా 1000కి పైగా మదర్సాలని ప్రస్తుతం ఖాళీ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ సంబంధిత గ్రామాల సరిహద్దు గ్రామాల ప్రజలు మొత్తం కూడా బంకర్లోకి వెళ్ళిపోతున్నారు, తలదాచుకుంటున్నారు. భద్రతా బలగాలు బంకర్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు పాకిస్తాన్ భారత్ని ఏదో చేస్తాం, అణుబాంబులు ప్రయోగిస్తాం, భారత్ పైన మా సత్తా చాటుతాం, భారతీయుల రక్తాన్ని సింధు నదిలో ప్రవహింపజేస్తామని చెప్పి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. మరోవైపుగా వారి యొక్క గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. దాని తాలూకా ఆధారాలేవి మదర్సాలు క్లోజ్ చేసుకోవడం అయితేనేమి, మరి ముఖ్యంగా పీఓకేలో ఎమర్జెన్సీ ప్రకటించడం అయితేనేమి, లాహోర్, కరాచీ ప్రాంతాల్లో ఈ ముఖ్యమైనటువంటి 2 సిటీల్లో కూడా వారి గగనతలంపై నుంచి ఎటువంటి విమానాలు వెళ్లకుండా నిషేధం విధించడం అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా పాకిస్తాన్లో భయం తాలూకు ఆనవాళ్లే. పాకిస్తాన్ మట్టు పెట్టడం ఖాయంగా కనబడుతోంది, పాకిస్తాన్ని ముక్కలు చేయడంగా ఖాయంగా కనబడుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా సిమ్టమ్స్గా ఉన్నాయి. 1000 మదర్సాలంటే చిన్న విషయమేం కాదు. 1000 మదర్సాలు క్లోజ్ చేశారు, పర్యాటక ప్రాంతాన్ని నిషేధం విధించారు. 2 నెలల పాటుగా ఎమర్జెన్సీలను తలపించే విధంగానే అక్కడ సామాగ్రి నిల్వ ఉంచుకోవాల్సిందిగా వారంతా ఆదేశాలు జారీ చేశారు.